సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పులివెతి మానెంపల్లి ప్రధాన రహదారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేశారని చర్చించుకుంటారు అక్కడి ప్రజలు. నిమ్మకాయలు, రక్తం, ఉడికించిన అన్నం, పసుపు, కుంకుమ, దిష్టిబొమ్మతో పూజలు కలకలం రేపాయి. కోడిని బలించి పూజలు నిర్వహించారు. ఈ క్షుద్ర పూజలతో గ్రామాల్లో భయాందోళన నెలకొంది. సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పులివెతి మానెంపల్లి ప్రధాన రహదారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేశారని చర్చించుకుంటున్నారు అక్కడి ప్రజలు. నిమ్మకాయలు, రక్తం, ఉడికించిన అన్నం, పసుపు, కుంకుమ, దిష్టిబొమ్మతో పూజలు కలకలం రేపాయి. కోడిని బలిచ్చి పూజలు నిర్వహించారు. ఈ క్షుద్ర పూజలతో గ్రామాల్లో భయాందోళన నెలకొంది. సత్యసాయి జిల్లాలో క్షుద్ర పూజలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, అసలు ఈ క్షుద్ర పూజలు ఎందుకు చేశారు, ఏ సమయంలో చేశారు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల క్షుద్ర పూజలు, చెడు పూజలు కలకలం రేగుతున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పులిమితి మానెంపల్లి ప్రధాన రహదారిపై కొందరు గత అర్ధరాత్రి వేర క్షుద్ర పూజలు చేయడంతో గ్రామం అంతా కూడా బిక్కుమంటోంది. ఆ క్షుద్ర పూజలు చేసిన చోటు భయంకరంగా వాతావరణం ఉండడంతో పెద్ద పెద్ద బొమ్మలు, అలాగే వాటికి నాలుక అన్ని అతికించి పెట్టడంతో గ్రామస్తులంతా కూడా మా ప్రాంత ప్రదేశానికి వెళ్లేందుకు పూర్తిగా దగ్గుతున్న పరిస్థితి. రహదారిపైకి వెళ్లాలంటే ఉదయం చూసిన వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఏంది ఇది ఇలా ఉంది అంటే అడ్డు కూడా వాళ్ళు చర్చకుంటున్న సందర్భంలో పోలీసులకు సమాచారం అందించిన పోలీసులు వెంటనే చేరుకొని అక్కడన్న క్షుద్రపూజలు ఆనవాళ్ళంతా క్లూస్ తీసుకొని ఎవరు చేశారు, దేనికో చేశారు అన్నది కూడా ఆరాధన పనులు పడ్డారు. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక క్షుద్ర పూజలు కాదు, మామూలు పూజలు అంటే కూడా కొంతమంది వచ్చింది తెచ్చారు అంశాన్ని కూడా. ఇది కేవలం యాక్సిడెంట్ అయ్యే రోడ్డు ప్రమాదంలో శాంతి కోసం చేశామంటూ కూడా కొందరు వ్యక్తులు చెప్తున్న పరిస్థితులకు ఉంది. అయితే ఈ క్షుద్ర పూజలు అంటూ కూడా గ్రామం మొత్తానికి చేశారు. గ్రామ సరిహద్దుల్లో చేసి వాటిని కూడా గ్రామంలో చల్లారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసులు తగు చర్యలు తీసుకొని గుప్త నిధుల కోసం తవ్వారంటూ కూడా మరోవైపు పడుతున్నాయి. కాబట్టి వీటిపై పోలీసులు తగు చర్యలు తీసుకొని లేపాక్షి చుట్టుపక్కల ప్రధాన ఆలయాలకు కూడా బందోబస్తు గానీ గస్తీ పెంచి ఇలాంటి పూజలు జరగకుండా మమ్మల్ని కాపాడాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ యోగానంద్.